హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సీజన్ 5 పార్ట్ 4 ఎఫ్‌ఈజీ బ్రేక్ డౌన్. ఎఫ్‌ఈజీ బ్రేక్ డౌన్ అనేది నేను ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో కంటిన్యూయస్ 3 క్యాండిల్ సెల్లింగ్ దగ్గర నుండి మార్కెట్ బ్రేక్ డౌన్ ఇస్తే అక్కడ మనకు ఎఫ్‌ఈజీ బ్రేక్ డౌన్ అనేది దొరుకుతుందని చెప్పాను. అండ్ మన సీజన్ 1, సీజన్ 2 వీడియోస్‌లో నేను ఏం క్లారిటీ ఇచ్చాను, వాట్ ఈస్ బ్రేక్ డౌన్ అండ్ బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ ఎలా ఉంటది, నో ఆర్డర్ బ్లాక్ ఎలా ఉంటది, ఒక క్లారిటీతో నేను మీ అందరికి నేర్పించాను. అదే కాన్సెప్ట్ సేమ్ ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్, గ్రీన్ క్యాండిల్ బ్రేక్ డౌన్ దగ్గర రెడ్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చేస్తే మనకు సెల్లింగ్ అనేది ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో ఇవాళ మీకు నేను నేర్పియబోతున్నాను. ఓకే, సో మీకు ఏమైనా ఎఫ్ఈజీ మీద డౌట్ ఉంటే మీరు ఫస్ట్ పార్ట్ చూడండి, సెకండ్ పార్ట్ చూడండి, థర్డ్ పార్ట్ చూడండి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ లో వీడియో చూస్తున్నట్లయితే మీరు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 అలా రండి. అలా వస్తే మీకు బెస్ట్. ఓకేనా అండి? ఎందుకంటే టాపిక్ బై టాపిక్ అనేది నేను నేర్పించాను. సో మీరు మధ్యలోకి వెళ్ళి చూడడం స్టార్ట్ చేస్తే మీకు సీజన్స్, అనాలిసిస్, చార్ట్స్ అనేవి అర్థం కాకపోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర బ్రేక్ డౌన్ కాన్సెప్ట్ ఏంటి, సింపుల్ గా నేను చెప్తాను. ప్రీవియస్ పాయింట్ దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని పక్కనే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతే మనకు ఇది ఒక హై పాయింట్ దగ్గర బ్రేక్ డౌన్ అన్నట్టు మీనింగ్. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ చిన్నగుండి ఈ పాయింట్ ఇలా దాటితే ఈ పాయింట్ సారీ, గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది, రెడ్ క్యాండిల్ అంటే బయర్స్ ని సెల్లర్ ఓవర్కమ్ చేస్తున్నారు. అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి? ఇది వచ్చేసి మనకు ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఖచ్చితంగా కింద పడుతుంది అన్నట్టు మీనింగ్. అంతే కదా? ఇప్పుడు సేమ్ ఇక్కడికి వెళ్ళి ఎక్కడో ఒక హై పాయింట్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ పడిపోయింది. ఓకే, ఇది ప్రీవియస్ లెవెల్స్ అనుకుందాం. అదే మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర ఒక హైయెస్ట్ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది వచ్చిందే అనుకుందాం సింపుల్ గా. మళ్ళీ అదే పాయింట్ దగ్గరకు వచ్చి సేమ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇచ్చింది. ఇది ఒక బ్రేక్ డౌన్ పాయింట్. బ్రేక్ డౌన్ పాయింట్ అనేది పైన ఉంటది. అక్కడికి వెళ్ళే మార్కెట్ రిజెక్ట్ అయ్యి అనుకుందాం ఒక మళ్ళీ ఇంకో బ్రేక్ డౌన్ అనేది ఫామ్ అయింది. ఆ బ్రేక్ డౌన్ దగ్గర సేమ్ గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది, రెడ్ క్యాండిల్ అనేది పెద్దగా ఉంది. ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ అనేది కూడా జరిగింది. ప్రీవియస్ టైం జరిగింది, ఈ టైం కూడా జరిగింది. ప్రీవియస్ టైం ఆర్డర్ బ్లాక్ జరగకపోయినా, నో ఆర్డర్ బ్లాక్ జరిగినా, మార్కెట్ పడ్డా పడకపోయినా మనకు ఒక హై దగ్గర బ్రేక్ డౌన్ వచ్చి మళ్ళీ ఒక ఇంకో హై దగ్గర బ్రేక్ డౌన్ ఇస్తుంది అంటే అక్కడ మనము చలో డామ్ షోర్ ఇక్కడ మనము ఖచ్చితంగా తీసుకోవచ్చు అనే కన్ఫర్మేషన్ అనేది ఆర్డర్ బ్లాక్ ఇస్తుంది. దానికి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చేది ఎఫ్ఈజీ. ఎఫ్ఈజీ అనేది ఎలా ఉంటది అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ది కింద విక్ పాయింట్ ఉంటది కదా, ఈ విక్ పాయింట్ అనేది మీకు ఎఫ్ఈజీ. ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్, ఫేర్ వాల్యూ గ్యాప్ బ్రేక్ డౌన్, ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్. ఇప్పుడు మార్కెట్ ఒక్కొక్కసారి ఏం చేస్తది అంటే సింపుల్ గా మీకు చెప్పాలి అంటే ఇక్కడ ఒక ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తది. అది రీటెస్ట్ అవ్వనివ్వండి, రీటెస్ట్ కాకపోనివ్వండి, ఇక్కడికెళ్ళి మార్కెట్ దీని మధ్యలోకి వెళ్ళిపోయి ఎక్కడి దగ్గరికి వెళ్ళినా ఇలా క్యాండిల్ రిజెక్ట్ అయినా, ఇలా క్యాండిల్ రిజెక్ట్ అయినా, ఇలా రిజెక్ట్ అయినా, ఇలా రిజెక్ట్ అయినా, ఇలా రీటెస్ట్ ఇచ్చినా దీని లోపలికి పోయి మనకు సెల్లింగ్ అనేది కన్ఫర్మేషన్ అన్నట్టు ఫేర్ వాల్యూ గ్యాప్ బ్రేక్ డౌన్ ది కన్ఫర్మేషన్ అండి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర వస్తే అది మనకు యాజ్ ఎ సెల్లింగ్ అన్నట్టు ఇండికేషన్. బట్ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం ఎక్స్ట్రా సెల్లింగ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఓకే, ఇది మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఎఫ్ఈజీ తీసేసి ఆర్డర్ బ్లాక్ తీసేద్దాం. ఆర్డర్ బ్లాక్ తీసేద్దాం. ఓకే, ఒక హై పాయింట్ దగ్గర ఒక ఆర్డర్ బ్లాక్ అనేది తీసేద్దాం. ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఇప్పుడు మార్కెట్ లో నో ఆర్డర్ బ్లాక్ వచ్చింది. ఓకే, ఏమొచ్చింది? నో ఆర్డర్ బ్లాక్. సో ఈ నో ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకోటి ఏం కావాలి పక్కనే? ఇంకో రెడ్ క్యాండిల్ అనేది కావాలి. ఇది నో ఆర్డర్ బ్లాక్. ఎప్పటిదాకా చూసింది మనం ఆర్డర్ బ్లాక్, ఇది నో ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఈ నో ఆర్డర్ బ్లాక్ ఏంటి అంటే ఇక్కడ మనము
ఎఫ్ఈజీ అనేది ఎక్కడ తీసుకోవాలి? ఇంపార్టెంట్ ఏంటి అంటే సింపుల్‌గా ఈ పాయింట్‌ని మనము ఇక్కడ క్యాప్చర్ చేయాలి. ఓకేనా? ఇది మీకు నేను చిన్నగా చూపిస్తున్నాను. బట్ దీనిది పర్సనల్ వీడియో. ఎఫ్ఈజీ నో ఆర్డర్ బ్లాక్ బ్రేక్ డౌన్, ఎఫ్ఈజీ నో ఆర్డర్ బ్లాక్ బ్రేక్అవుట్ అనేది నేను పర్సనల్‌గా వీడియో పెడతాను. జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను ఫర్ మీకు ముందర ఎక్కడ ప్రాబ్లమ్ కాకూడదని ఉట్టిగా ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇది ఓకే. చలో. ఇప్పుడు మనం కొంచెం బ్యాక్‌కెళ్ళిపోదాం. ఇక్కడ గూడా వద్దు. కొంచెం బ్యాక్‌కెళ్ళిపోదాం. మనకు కన్ఫర్మేషన్ ఉందే, ఎక్స్‌ట్రా కన్ఫర్మేషన్ ఉందే, దాని గురించే మాట్లాడదాం. వేరే దాని గురించి మనం మాట్లాడొద్దు. ఓకేనా అండి? ఇప్పుడు ఈ యొక్క హై పాయింట్ తీసుకుందాం. ఓకే. మార్కెట్‌లో వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడొచ్చేసి ఒక హై పాయింట్. ఓకేనా అండి? ఇప్పుడు ఈ హై పాయింట్ దగ్గర మనకి ఇక్కడ ఏం జరిగింది? ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. ఓకే. ఆర్డర్ బ్లాక్ జరిగింది. సో, ప్రీవియస్ రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్‌కెళ్ళే గదా మనకు ఆర్డర్ బ్లాక్ జరిగింది. సో, మార్కెట్ ఇక్కడ ఏం చెప్తుంది? మనకు పొజిషన్ సెల్లింగ్ తీసుకోవాలి అని మార్కెట్ చెప్తుంది. ఓకే. చలో కన్ఫర్మేషన్. సెకండ్ వచ్చేసి ఈ గ్రీన్ క్యాండిల్ కింద మనం మార్కింగ్ చేసుకుంటామా? ఎఫ్‌ఈజీ బ్రేక్ డౌన్. ఈ బ్రేక్ డౌన్ కన్ఫర్మేషన్ మనం తీసుకున్నా మనకు సెల్లింగ్ అనేది ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది. దాని సెకండ్ డే ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ దగ్గరనే మనకు మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తో రెడ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఆఫ్ సెల్లింగ్ ఇచ్చింది. ఓకేనా అండి? అలా కాకుండా మళ్ళీ ఇంకో హై ఇక్కడ చూసుకుందామా? ఇక్కడ మనకు నో ఆర్డర్ బ్లాక్. ఏంటి ఇక్కడ? నో ఆర్డర్ బ్లాక్. ఎందుకంటే గ్రీన్ క్యాండిల్ పెద్దగుంది. రెడ్ క్యాండిల్ చిన్నగుంది. ఈ సెకండ్ రెడ్ క్యాండిల్ ది పాయింట్ తీసుకోండి. మీకు ఈ పాయింట్ దగ్గరికెళ్ళే మల్టిపుల్ టైమ్ రివర్సల్, రీటెస్ట్, రిజెక్షన్స్ అనేవి దొరికాయి. కనిపిస్తుందా? సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇదొక హై పాయింటా మనకు? ఇదొక హై పాయింట్ మనకు. అండ్ ఇక్కడ గూడా నో ఆర్డర్ బ్లాక్. సో, ఇక్కడ మనం ఈ గ్రీన్ క్యాండిల్ మార్క్ చేసుకుంటే డైరెక్ట్ మనకి ఇక్కడికెళ్ళే గదా బయింగ్ దొరికింది. అండ్ ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకున్నా మీరు పర్సనల్ గా లెవెల్స్ లో ట్రేడ్ చేసుకున్నా చేసుకోకపోయినా రీసెంట్ హై లెవెల్స్ నుంచి ఆర్డర్ బ్లాక్ చూసి ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ చూస్తే మీకు ఆటోమేటిక్ గా మార్కెట్ లో ట్రేడ్ అనేది కనిపించేస్తుందండి. సో ఎప్పుడైనా మీరు మార్కెట్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే అది ప్రీవియస్ బ్రేక్అవుట్ అయినా కానివ్వండి, బ్రేక్ డౌన్ అయినా కానివ్వండి, ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్స్ ఉంటే మార్కెట్ 100 పాయింట్లు కింద పడ్డ భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ సూన్ టు బి రివర్స్. రేపటికి పొజిషన్స్ హోల్డ్ చేసుకున్నా పర్వాలేదు. మార్కెట్ సూన్ టు బి రివర్స్. బట్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది నేను తీసుకున్నాం. ఇది ఇలా ఉంటది. కాన్ఫిడెన్స్ ఉంటే చాలు మార్కెట్ లో. మనం ఎంత దూరం వరకైనా వెళ్ళొచ్చు. పానిక్, ఫోమోలో ఎప్పుడు మార్కెట్ లో ట్రేడ్ చేయొద్దండి. వితౌట్ లెర్నింగ్ కూడా మార్కెట్ లో ట్రేడ్ చేయొద్దు. మీకు ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ అనేది అర్థమైంది అని ఆశిస్తున్నాను. అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. కామెంట్ కూడా పెట్టొచ్చండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.